హాయ్ నాన్న. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ నాన్న. ఆర్డర్ అండ్ ర్యాంకింగ్కి ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ చూద్దాం నాన్న. అసలు ర్యాంకింగ్ అంటే ఏంటి నాన్న? ర్యాంకింగ్ అంటే మీకు మార్క్స్ వైజ్గా కానీ గేమ్స్లో కానీ మనకి ర్యాంకింగ్ ఇస్తారు నాన్న. అవి ర్యాంక్స్ ఎలా ఉంటాయి నీకు? ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అని అలాగా టాప్ టు బాటమ్ ఉంటాయి. ఎలా ఉంటాయి నాన్న? టాప్ టు బాటమ్ గుర్తుపెట్టుకోండి. టాప్ టు బాటమ్ ఇక్కడ ఎలా ఉంటాయి అంటే టాప్ టు బాటమ్ ఉంటాయి. అలాగే లెఫ్ట్ టు రైట్ కూడా ర్యాంకింగ్ ఇస్తారు నన్ను. ఎలాగా? ఇదిగోండి, లెఫ్ట్ టు రైట్ అనమాట. లెఫ్ట్ టు రైట్ ర్యాంకింగ్స్లో నాన్న మీకు ఎలా ఉంటాయి? టాప్ టు బాటమ్, అలాగే లెఫ్ట్ టు రైట్ అనమాట. అసలుకి ఏంటి ఈ టాప్ టు బాటమ్, రైట్ టు లెఫ్ట్ ఎలా ఇస్తాడు క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం నాన్న. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్తాను, చూడండి నాన్న. ఒక క్లాస్లో ఎగ్జాంపుల్గా 9 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. 1 2 3 4 5 6 7 8 అండ్ 9. వీళ్ళు 9 మెంబర్స్ స్టూడెంట్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఉన్నవాడు ఏ డైరెక్షన్లో ఉన్నారంటే లెఫ్ట్ సైడ్లో ఉన్నారు. స్టార్టింగ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు, అలాగే ఎండింగ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు రైట్ సైడ్ ఉన్నట్టు అనమాట. సో మనకి ఇక్కడ ర్యాంకింగ్స్లో నీకు రైట్ సైడ్ నుంచి అన్నాడంటే నీకు ఎండింగ్ నుంచి అన్నట్టు, లెఫ్ట్ సైడ్ నుంచి అంటే నీకు స్టార్టింగ్ నుంచి అన్నట్టు అనమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్లో నాన్న 1 2 3 ఉంది కదా, ఈ 3ని చూద్దాం. వీడు థర్డ్ ర్యాంక్ అంట. థర్డ్ ర్యాంక్ ఎట్ నుంచి థర్డ్ ర్యాంక్ నాన్న? లెఫ్ట్ సైడ్ నుంచి, అంటే స్టార్టింగ్ నుంచి థర్డ్ ర్యాంక్. ఇదే పర్సన్ మనకి రైట్ సైడ్ నుంచి ఎన్నో ర్యాంకు చూద్దాం. 1 2 3 4 5 6 7 నాన్న. సో వీడి పొజిషన్ కానీ ర్యాంక్ కానీ ఇది థర్డ్ ర్యాంక్ అయినా అనుకోండి, థర్డ్ పొజిషన్ అయినా అనుకోండి, ఇది 7th కానీ లేదా 7th కానీ ర్యాంక్ కానీ 7th పొజిషన్ కానీ మనకి. ఇప్పుడు చూడండి అన్న, మొత్తం టోటల్ ఎంతమంది తీసుకుందాం మనం? టోటల్ 9 మెంబర్స్ని తీసుకుందాం. టోటల్ 9 మెంబర్స్ తీసుకున్నాం. వీడి పొజిషన్ అన్న లెఫ్ట్ నుంచి థర్డ్, రైట్ నుంచి 7. ఇప్పుడు చూడండి, వీడి పొజిషన్ని రెండింటిని యాడ్ చేయండి. లెఫ్ట్ సైడ్ నుంచి ఉన్న పొజిషన్ని, రైట్ సైడ్ ఉన్న పొజిషన్ రెండింటిని యాడ్ చేద్దాం. 7 + 3 ఎంత వచ్చారు నాన్న? మనకి 10 వచ్చారు. 10 వచ్చింది అంటే నాన్న ఇక్కడ టోటల్ 9 మెంబర్స్ ఉన్నారు, కానీ మనకి 10th ర్యాంక్ వచ్చింది. అంటే మనం ఇంకా 1 సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. 1 సబ్ట్రాక్షన్ చేస్తే మనకు వచ్చేది నాన్న టోటల్. అంటే దీని నుంచి మీరు ఒకటి తెలుసుకోవాలి నాన్న. మనకి ఒక పర్సన్ యొక్క లెఫ్ట్ నుంచి ర్యాంకు, రైట్ నుంచి ర్యాంక్ ఇస్తే మనం ఏం కనుక్కోవచ్చు? టోటల్ కనుక్కోవచ్చు. టోటల్ కనుక్కోడానికి నాన్న ఇక్కడ ఫార్ములా వచ్చేసి నీకేంటి? టోటల్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ప్లస్ రైట్ సైడ్ ర్యాంకు -1 నాన్న. -1 అన్నమాట. సో ఒక పర్సన్ యొక్క లెఫ్ట్ సైడ్ ర్యాంకు, రైట్ సైడ్ ర్యాంక్ ఇచ్చి నిన్ను టోటల్ కనుక్కోమంటే ఫార్ములా ఇది. లెఫ్ట్ సైడ్ ర్యాంక్ని, రైట్ సైడ్ ర్యాంక్ని యాడ్ చేసి 1 సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు నా దీంట్లోనే ఇంకొక మోడల్ ఉంది, అది చూడండి. ఈసారి ఏమిస్తాడంటే మధ్యలో కొంతమంది ఎంతమంది చెప్పండి నాన్న. ఇదిగో లెఫ్ట్ సైడ్ నుంచి వీడి ర్యాంక్ ఎంత? థర్డ్ ర్యాంక్. రైట్ సైడ్ నుంచి వీడి ర్యాంక్ నాన్న సెకండ్ ర్యాంక్ ఆర్ సెకండ్ పొజిషన్ ఏదని అనుకోండి, సెకండ్ థర్డ్. ఇప్పుడు టోటల్ కనుక్కోమంటే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా చూద్దాం నాన్న. లెఫ్ట్ సైడ్ నుంచి 3, రైట్ సైడ్ నుంచి 2, మిడిల్లో నీకు ఎంతమంది ఉన్నారో ఇవ్వలేదు కాబట్టి ఇలాంటి క్వశ్చన్లు మీరు టోటల్ ఫైండ్ అవుట్ చేయలేరు. ఏంది, ఇందాక వచ్చేసి ఒకే పర్సన్కి లెఫ్ట్ సైడ్ ర్యాంక్, రైట్ సైడ్ ర్యాంక్ ఇస్తే మనం టోటల్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. ఈసారి 2 పర్సన్స్కి రైట్ సైడ్ ర్యాంక్ వేరు, అలాగే లెఫ్ట్ సైడ్ ర్యాంక్ వేరు. మిడిల్లో ఎంతమంది ఉన్నారనేది ఇవ్వలేదు. ఒకవేళ
మిడిల్లో ముగ్గురు ఉన్నారు అని ఇచ్చారనుకోండి, అప్పుడేం చేయాలంటే రైట్ సైడ్ ర్యాంక్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ని యాడ్ చేసి మిడిల్లో ఎంతమంది ఉంటే అంతమందిని యాడ్ చేస్తే నీకు టోటల్ వస్తుంది నాన్న. టోటల్ వస్తుంది. ఎలాగో చూడండి, 3 కదా, ఇక్కడ మధ్యలో ముగ్గురు ఉన్నారు, అక్కడ 2. టోటల్ ఎంత నాన్న? 3 + 3 6, 6 + 2 8 అనమాట. చూడండి 8 ఉన్నారు లేదా? 4 అలాగే 4 అనమాట. 8 ఉన్నారుగా. సో ఇక్కడ 2 పర్సన్స్ యొక్క పొజిషన్స్ డిఫరెంట్గా ఇస్తే నీకు మిడిల్లో ఉన్న పర్సన్స్ ఎంతమందో ఇవ్వాలి. అది ఇవ్వకపోతే మనం ఫైండ్ అవుట్ చేయలేం. అది ఒక మోడల్ నాన్న. ఇందాక వచ్చేసి ఈ మోడల్. ఇదే మోడల్లోనైనా నీకు టోటల్ కనుక్కోవాలంటే ఇది కదా. ఈసారి లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ ఇచ్చాడు, రైట్ సైడ్ ర్యాంక్ ఇచ్చాడు. అప్పుడు ఏం చేస్తాం నాన్న? ఇది ఫార్ములా ప్రకారం అప్పుడు నీకు టోటల్ మైనస్ రైట్ సైడ్ ర్యాంక్ -1. -1 ఇటు సైడ్ వస్తే +1 అవుద్ది ఈక్వల్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ అనమాట. నెక్స్ట్ నీకు ఏం కనుక్కోవాలి? రైట్ సైడ్ ర్యాంక్ అనుకోండి. టోటల్ మైనస్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ +1 = రైట్ సైడ్ ర్యాంక్ నాన్న. ఈ క్వశ్చన్లోనన్నా లెఫ్ట్ సైడ్ ర్యాంక్ రైట్ సైడ్ ర్యాంక్ ఇస్తే టోటల్ కనుక్కోవచ్చు. టోటల్ ఇచ్చి లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఇస్తే రైట్ సైడ్ ర్యాంక్ కనుక్కోవచ్చు. అలాగే టోటల్ ఇచ్చి రైట్ సైడ్ ర్యాంక్ ఇస్తే మనకి లెఫ్ట్ సైడ్ ర్యాంక్ కనుక్కోవచ్చు నాన్న. ఇవి మోడల్స్. దీంట్లోనే మళ్ళీ మనకి ఇంటర్చేంజ్ పొజిషన్ నాన్న. ఇంటర్చేంజింగ్ పొజిషన్స్ అంటేనన్నా మనకి థియేటర్లో కానీ బస్సులో కానీ మన కిటికీ దగ్గర కానీ ఆడని కూర్చుంటే వాళ్ళు వచ్చి కొంచెం కాంప్రమైజ్ అయ్యి సీట్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాం. సో అదే టైంలో ఇక్కడ థర్డ్ ఉన్నాడు, ఇక్కడ సెకండ్ ఉన్నారు కదా, వీళ్ళ పొజిషన్స్ ఏమైందంటే వీడు ఇక్కడికి వెళ్తాడు, అలాగే వీడు ఇక్కడికి వస్తాడని వాడే ఇస్తాడు. క్వశ్చన్లో వాడే ఇస్తాడు. అలా ఇంటర్చేంజ్ అయిన తర్వాత వీళ్ళిద్దరు ర్యాంక్ ఇస్తారు నాన్న. దాన్ని బట్టి మనం టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి. అదొక మోడల్. దీంట్లో నాన్న మొత్తం దీంట్లో ర్యాంకింగ్ ఒకటి అలాగే కంపారిజన్ ఒకటి ఉంటుంది నాన్న. ర్యాంకింగ్ అండ్ కంపారిజన్ అనమాట. ర్యాంకింగ్ వచ్చేసి అప్ టు 2020 వరకు నాన్న. 2020 అనమాట. 2020 వరకు ఓన్లీ ర్యాంకింగ్ ఒక్కటే ఇచ్చేవాడు. 2020 వరకు. 2020 నుంచి టిల్ డేట్ నాన్న మనకి కంపారిజన్ కూడా ఇస్తున్నారనమాట. అంటే ర్యాంకింగ్ ఇవ్వట్లేదని కాదు, ర్యాంకింగ్ ప్లస్ కంపారిజన్ కూడా ఇస్తున్నారనమాట. 2020 వరకు మనకి ఓన్లీ కంపారిజన్ ఒకటే, ర్యాంకింగ్ ఒకటే ఉండేది. ఇప్పుడేమవుతుంది? ర్యాంకింగ్ అండ్ కంపారిజన్ కూడా అడుగుతున్నాను అన్న. సో మనకి ఇప్పుడు టోటల్ ఈ మోడల్ క్వశ్చన్స్ ఉంటాయన్న. దీంట్లో మళ్ళీ ఇంకొక మోడల్ ఏంటంటే మనకి బాక్సెస్ ఉంటాయి కదా, బాక్సెస్ ఒక 10 బాక్సెస్ ఉన్నాయి అనుకోండి. 10 బాక్సెస్ అనేది మనకి ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేయాలన్నమాట. వాడిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే మనం ప్లేస్ చేయాలి. నేను సీటింగ్ అరేంజ్మెంట్ చెప్పేటప్పుడు చెప్పాను కదా నాన్న. సో సేమ్ అలాగే అక్కడ ఏం చేస్తామంటే మనం సర్క్యులర్ అంటే రో తీసుకుంటాం అనమాట. దీంట్లో ఏం తీసుకుంటాం? బాక్సెస్ కదా, 1 by 1 కాబట్టి మనం టాప్ టు బాటమ్ తీసుకుంటాం. లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం రండి అన్న. ఈ క్వశ్చన్ చూడండి. బాలు ఈజ్ ర్యాంక్డ్ 9th ఫ్రమ్ టాప్ నుంచి 9th ర్యాంక్ అంట, అండ్ 38th ఫ్రమ్ ది బాటమ్ అన్న. ఈసారి ఏమి ఇచ్చాడు? టాప్ బాటమ్ ఇచ్చాడు. సో ఇన్ ఈస్ క్లాస్ వాట్ ఈస్ ది టోటల్ స్ట్రెంత్ అన్న. టోటల్ స్ట్రెంత్ కనుక్కోవడానికి మనకి ఫార్ములా ఏంటిది? టోటల్ స్ట్రెంత్ ఈజ్ ఈక్వల్ టు ఇందాక అక్కడ లెఫ్ట్ ప్లస్ రైట్ -1 కదా, ఈసారి టాప్ ప్లస్ బాటమ్ అన్న. టాప్ ప్లస్ బాటమ్ -1 ఎందుకని? మనకి టాప్ బాటమ్ యాడ్ చేస్తే మనకి టోటల్ కంటే 1 ఎక్స్ట్రా వస్తుంది. ఇందాక చెప్పాను కదా. సో అలాగనమాట. ఇందాక ఏం చెప్పాను? లెఫ్ట్ రైట్ యాడ్ చేస్తే మనకి టోటల్ కంటే 1 ఎక్స్ట్రా వస్తుంది. సో 1 సబ్ట్రాక్షన్ చేయాలన్న. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నాన్న మనకి 38 + 9 ఎంత నాన్న? మనకి -1. 38 + 9 37, 47 నాన్న. సారీ 47 - 1 46 అనమాట. మీరు 46 వచ్చేసి ఆప్షన్ నెంబర్ అంతా బి కదా. సో బి కరెక్ట్ ఆన్సర్ అన్న. మీరేం చేయాలంటే ఇక్కడ
ఈ ఫార్ములాలు అన్నీ రాసుకుంటూ కూర్చోమాకన్నాను. నీకేం తెలుసు? టాప్ బాటమ్ కానీ లెఫ్ట్ రైట్ కానీ యాడ్ చేస్తే టోటల్ కంటే ఒకటి ఎక్స్ట్రా వస్తుంది కదా. సో దీంట్లోంచి కానీ ఒకటి తీసేసి 2 యాడ్ చేయండి నాన్న. 9లోంచి నేను ఒకటి తీసేస్తాను, 8 తీసుకెళ్ళి 38కి యాడ్ చేస్తాను. 38 + 8 46 అనమాట. లేదా దీంట్లో ఒకటి తీసేస్తాను, 37 + 9 వచ్చేసి మనకి 46 అనమాట. అలాగా టోటల్ అంటే మనకి లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ 2 యాడ్ చేస్తే వచ్చేదానికంటే ఒకటి ఎక్స్ట్రా వచ్చుదని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా నీకు ఈ ఫార్ములాలు ఈ ప్రాసెస్ అంతా లేదు, పెన్ను పేపరే అవసరం లేదు. సింపుల్గా ఆ రెండింటిని యాడ్ చేసి -1 అయినా చేసుకో, లేదా దీంట్లోంచి ఒకటి తీసేసి దాన్ని యాడ్ చేసుకో, దీంట్లోంచి ఒకటి తీసేసి దీన్ని యాడ్ చేసుకోనన్నా సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అన్న. ఈ క్వశ్చన్ చూడండి. అంజీ స్టేస్ ఆన్ 16th ఫ్లోర్ ఫ్రమ్ బోటన్ అన్న. బోటన్ నుంచి 16వ ఫ్లోర్లో ఎవరున్నారు? అంజీ ఉన్నారంట. ఆఫ్ ఏ 28 ఫ్లోర్ బిల్డింగ్ అనమాట. టోటల్ ఫ్లోర్స్ వచ్చి ఈసారి 28 ఇచ్చాడు. వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ హిజ్ నాన్న? ఇక్కడ అంజీ కదా, అంజీ అంటే అబ్బాయి కదా. సో హిజ్ ఫ్లోర్ ఫ్రమ్ ది టాప్ నాన్న. సో టాప్ నుంచి ఆయన ఫ్లోర్ ఎన్నో ఫ్లోర్ అడుగుతున్నాడు. ఈసారి ఏమి ఇచ్చాడు నాన్న నీకు? టోటల్ ఫ్లోర్స్ ఇచ్చాడు. ఎన్ని ఫ్లోర్స్? 28 ఫ్లోర్స్ అంట. సో మనకి బాటమ్ నుంచి ఎంత ర్యాంక్? 16th ర్యాంక్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది టాప్ నుంచి ర్యాంక్, అంటే టాప్ ర్యాంక్ క్వశ్చన్ మార్క్. మనకి ఫార్ములా ఏంటి? టోటల్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ప్లస్ బాటమ్ -1 అన్న. మనకి బాటమ్ ఇచ్చాడు కదా, సో ఇక్కడ ప్లస్ లో ఉంది, ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది. టోటల్ కి మైనస్ నాన్న. టోటల్ అంటే 28 -16, ఇక్కడ -1 వచ్చింది కాబట్టి ఇటు సైడ్ +1 వస్తుంది నాన్న. 28 -16 +1 చేస్తే నాన్న నీకు ఆన్సర్ వచ్చేసి 13 వస్తుంది నాన్న. 13th ఫ్లోర్ అనమాట. నీకు ఇలా చేసే పని లేదు నాన్న. ఈ ఫార్ములాని ఇవన్నీ రాసుకోవటం అంతా టైం వేస్ట్ అనమాట. నీకేం తెలుసు? టాప్ బాటమ్ కానీ రైట్ లెఫ్ట్ కానీ యాడ్ చేస్తే టోటల్ కంటే 1 ఎక్స్ట్రా రావాలి. టోటల్ ఎంత ఇచ్చాడు? 28 ఇచ్చాడు. నీకెంత రావాలి? బాటమ్ అండ్ టాప్ యాడ్ చేస్తే 29 రావాలి. సో 16కి 29 రావాలంటే ఎంత యాడ్ చేయాలి? 29లోంచి 16 తీసేస్తే సరిపోతుంది అన్న. అప్పుడు ఎంత? 13 అనమాట. 13 వచ్చేసి నీకు ఆప్షన్ బి నాన్న. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నీకు గుర్తుపెట్టుకోవాల్సింది అదొక్కటే. నీకు బాటమ్ టాప్ యాడ్ చేస్తే టోటల్ ఫ్లోర్స్ కంటే నీకు 1 ఎక్స్ట్రా రావాలని తెలిసినప్పుడు ఇదంతా రాసి నీ టైం వేస్ట్ చేసుకోకూడదు. డైరెక్ట్గా 16కి ఎంత యాడ్ చేస్తే టోటల్ కంటే 1 ఎక్స్ట్రా వస్తుందో ఐడెంటిఫై చేసి అది యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అన్న. ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ రో ఆఫ్ 20 స్టూడెంట్స్ జై ఈజ్ 7th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ అంటున్నాను. మొత్తం టోటల్ స్టూడెంట్స్ ఇచ్చారు మనకి ఎంత? 20 అంట. లెఫ్ట్ నుంచి ర్యాంక్ అంతా, లెఫ్ట్ ర్యాంక్ 7th ర్యాంక్. సో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? దెన్ ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ ది ర్యాంక్ ఆఫ్ జే ఫ్రమ్ రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ నుంచి మనకి జే యొక్క ర్యాంక్ నా టోటల్ మైనస్ లెఫ్ట్ ర్యాంక్ +1 ఈజ్ ఈక్వల్ టు మనకి రైట్ ర్యాంక్ నాన్న. సో మనకి టోటల్ ఎంత? 20 -7 +1. సో మనకి 20 - 7 +1 అంటే మనకి 20 - 7 అంటే 13, 13 + 1 అంటే 14 అన్న. ఆన్సర్ వచ్చేసి 14 అనమాట. ఇదేంటిది? రైట్ ర్యాంకు. మామూలుగా ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది నాన్న? ఈ ఫార్ములా టోటల్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ర్యాంక్ ప్లస్ రైట్ ర్యాంక్ -1 నుంచి నాన్న. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది రైట్ ర్యాంక్ కాబట్టి మిగిలినవన్నీ ఇటు సైడ్ తెచ్చుకున్నాం అనమాట. సో మనకి ఇప్పుడు ఆప్షన్ ఏంటిది నాన్న? 14 ఆప్షన్. అదే ఆప్షన్ ఏ కదా కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ ఇదంతా రాసే పని లేకుండా నేను చెప్పాను కదా ఇందాక, టోటల్ ఎంత నాన్న? 20 కదా. మనకి లెఫ్ట్ ర్యాంక్ రైట్ ర్యాంక్ యాడ్ చేస్తే మనకి టోటల్ కంటే 1 ఎక్స్ట్రా రావాలి, అంటే 21 రావాలి. 21లోంచి 7 తీసేయనా నీకు 14 అనమాట. లేదా 7కి ఎంత యాడ్ చేస్తే 21 వస్తుంది? ఎండ్ విత్ మనకి 4 నాన్న. ఎండ్ విత్ 4 ఉంటే మనకి
చివర్లో 1 వస్తుంది అనమాట యూనిట్ డిజిట్ బేస్లో. సో మనకి ఆప్షన్స్లో మనకి ఎండ్ విత్ 4 ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అన్న. ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ఎ లైన్ రాకేష్ ఈస్ 17th ఫ్రమ్ రైట్ సైడ్ అండ్ 35th ఫ్రమ్ ది లెఫ్ట్ సైడ్. హౌ మెనీ టోటల్ నెంబర్స్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ది లైన్ అన్న. ఈసారి ఏం అడుగుతున్నాడు? టోటల్ అడుగుతున్నాడు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ర్యాంక్స్ తెలుసు కదన్నా మనకి. టోటల్ ఎంత? ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ కంటే 1 ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి 1 సబ్ట్రాక్ట్ చేయాలన్న. సో నేనేం చేస్తానంటే 17కి ముందే 1 సబ్ట్రాక్షన్ చేసి దీనికి యాడ్ చేసేస్తాను అనమాట 35కి. సో 35 + 16 అన్న. 35 + 16 అంటే 1, ఇక్కడ 5 వస్తున్నాను, 51. పెన్ను పేపర్ లేకుండా చేసే విధానం నాన్న. ఈ రెండింటి ఎడిషన్ కూడా పెన్ను పేపర్ అవసరం లేదు నీకు. ఆ రెండింటిని యాడ్ చేసుకొని -1 అయినా చెయ్యి, లేకుంటే ఈ రెండిట్లో ఏదో ఒకదానికి -1 చేసి అప్పుడు యాడ్ చేయను. లేదు నాకు ఫార్ములా ప్రకారమే కావాలి అనుకుంటే టోటల్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ర్యాంక్ ప్లస్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ -1. రైట్ సైడ్ ర్యాంక్ ఎంతనన్నా నీకు 17, లెఫ్ట్ సైడ్ ర్యాంక్ ఎంతనన్నా 35 -1 అన్న. ఇక్కడ చూడు 5 3 52 -1 అన్న. 17 + 35 అంటే 52, 52 -1 అంటే మనకి 51 అనమాట. ఇది బేసిక్ క్వశ్చన్ అన్న. నీక ఇదంతా చేసే అవసరం లేదు. సో ఇప్పుడు ఆప్షన్లో 51 ఎక్కడుంది? 4th ఆప్షన్ కదా. సో మీ కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు ఏమవుతుందన్న? 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి అన్న. ఇన్ ఏ రో 20 స్టూడెంట్స్, అను ఈజ్ 13th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ అంట. లెఫ్ట్ హ్యాండ్ నుంచి 13th ఉంది. రోలో ఎంతమంది ఉన్నారు? టోటల్ స్టూడెంట్స్ 20 ఇచ్చాడు. దెన్ ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ ర్యాంక్ ఆఫ్ అను ఫ్రమ్ రైట్ హ్యాండ్ అన్న. నీకు ముందే చెప్పానన్నా మనకి టోటల్ అనేది మనకి లెఫ్ట్ రైట్ కలిపితే వచ్చేదానికంటే 1 ఎక్స్ట్రా ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఈ 13కి ఎంత యాడ్ చేస్తే 20 కంటే 1 ఎక్స్ట్రా అంటే 21 అన్న. సో 21 వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. 13కి 7 యాడ్ చేస్తే మనకి 20 వస్తుంది అన్న. మనకి ఎంత రావాలి? 1 ఎక్స్ట్రా రావాలి. ఏ 1 ఎక్స్ట్రా రావాలి? టోటల్ కంటే 1 ఎక్స్ట్రా రావాలి కదా. 7 యాడ్ చేసాం 20 అయింది. ఇంకో 1 యాడ్ చేస్తే మనకి 21 అవుద్ది. టోటల్ కంటే 1 ఎక్స్ట్రా వచ్చేసింది. సో మనకి ఎంత యాడ్ చేస్తే వచ్చిందన్న? ఇది 8 యాడ్ చేస్తేనన్న. ఇప్పుడు చూద్దాం చూడండి. మనకి ఏంటన్నా మామూలుగా ఫార్ములా టోటల్ మైనస్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ +1 ఈజ్ ఈక్వల్ టు నీకంత రైట్ సైడ్ ర్యాంకా? రైట్ సైడ్ ర్యాంక్ అన్న. ఇది కదా ఫార్ములా మనకి. టోటల్ ఎంత నీకు? 20 -8 అంటే 12 అన్న. టోటల్ 20, ఇక్కడ 8 కదా, 13 కదా నాన్న. సారీ 13 కదా, 13 అనమాట. సో మనకి 20 - 13 అంటే నీకు ఎంత నాన్న? మనకి 7 + 1 వచ్చేసి మనకి 8. సో మనకి ఇది ఎవరిది? రైట్ సైడ్ ర్యాంక్ నాన్న. రైట్ సైడ్ ర్యాంక్ వచ్చేసి మనకి ఇది అనమాట. లేదు పెన్ను పేపర్ అవసరం లేదంటే నువ్వేం చేయాలి? మనకి టోటల్ అనేది మనకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ర్యాంక్ యాడ్ చేస్తే 1 మోర్ వస్తుంది అనమాట. టోటల్ కంటే 1 మోర్ వస్తుంది. టోటల్ ఎంత ఉంది? 20 ఉంది. మనకి ఎంత రావాలి? రైట్ లెఫ్ట్ యాడ్ చేస్తే 21 రావాలి. సో 13 ఉంది. ఇంకెంత యాడ్ చేస్తే 21 అవుద్ది? 8 యాడ్ చేస్తే 21 అవుద్ది. థర్డ్ ఆప్షన్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అన్న. ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ఎ రో రాహుల్ ఈస్ 10th ఫ్రమ్ లెఫ్ట్ అండ్ 15th ఫ్రమ్ రైట్ హ్యాండ్. దెన్ ఫైండ్ అవుట్ హౌ మెనీ బాయ్స్ అన్న. ఈసారి ఏం కనుక్కోవాలన్నా మనం టోటల్ బాయ్స్ కనుక్కోవాలి. టోటల్ బాయ్స్ వచ్చేసి మనకి ఎంతమంది ఉంటారన్న? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ని యాడ్ చేసిన తర్వాత 1 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి టోటల్ బాయ్స్ వస్తారన్న. సో లెఫ్ట్ సైడ్ ఎంత? 10, రైట్ సైడ్ ఎంత? 15. 10 + 15 25 అన్న. అదంతా నీకు టోటల్ కంటే 1 మోర్ వస్తుంది కదా. 25లోంచి ఎంత తీసేయాలి? 1 తీసేసేయాలి. 1 తీసేస్తే మనకి 24 నాన్న. 24 వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం ఫార్ములా వేసుకొని చేద్దాం. టోటల్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత? రైట్ సైడ్ ప్లస్ లెఫ్ట్ సైడ్ -1. రైట్ సైడ్ ఎంత? మనకి 15. లెఫ్ట్ సైడ్ ఎంత? 10 -1. 2 యాడ్ చేస్తే 25 -1 మనకి 24 నాన్న. ఇది మామూలుగా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
అన్న ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ఎరో పొజిషన్ వేణు ఈస్ 10th. వేణు ఈస్ 10th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ అంట. అండ్ పొజిషన్ ఆఫ్ రాము ఈజ్ 8th ఫ్రమ్ రైట్ హ్యాండ్ అన్న. అన్న ఈసారి ఒకే పర్సన్ గురించి కాదు చెప్తుంది. ఇందాక వచ్చేసి ఒకే పర్సన్ నుంచి రైట్ లెఫ్ట్ ఇచ్చాడు, ఒకే పర్సన్ కి టాప్ బాటమ్ ఇచ్చాను అన్న. ఈసారి ఇది సెకండ్ కేసు అనమాట. సెకండ్ కేసులో నేను ఇంట్రొడక్షన్ లో సెకండ్ కేసు ఏం చెప్పాను మీకు, ఒక పర్సన్ లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చారనమాట. లెఫ్ట్ హ్యాండ్ అంటే ఇటు నుంచి నాన్న వేణు ఎన్నో వాడు నాన్న, ఇటు నుంచి మనకి 10th పొజిషను. అలాగే రాము అంట, రాము ఇటు నుంచి కదా నాన్న, రాము ఆర్ ఎంత నాన్న, 8th ఫ్రమ్ రైట్ హ్యాండ్ అంట. దెన్ ఫైండ్ అవుట్ వాట్ విల్ బి ది టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ దిస్ రో నాన్న. సో మనకి టోటల్ నెంబర్ కావాలంటే నాన్న నేనేం చెప్పాను, ఇక్కడ ఒక పర్సన్ ఇచ్చినప్పుడు నాన్న మిడిల్లో పర్సన్స్ ఇస్తేనే మనం ఫైండ్ అవుట్ చేయగలం టోటల్. సో ఇక్కడ వచ్చేసి మనకి మిడిల్లో పర్సన్స్ ఎంతమంది ఉన్నారు చెప్పారా, చెప్పలేదు కాబట్టి నాన్న మనకి డేటా ఈజ్ నాట్ సఫిషియంట్ అనమాట. డేటా ఈజ్ నాట్ సఫిషియంట్. సో ఇక్కడ ఈ కండిషన్ లో మనకి మిడిల్లో 4 ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఇది యాడ్ చేసి ఆ మిడిల్లో ఉన్న నెంబర్స్ యాడ్ చేయాలన్నమాట. సపోజ్ ఈ 2 యాడ్ చేస్తే 18 అన్న, మిడిల్లో నలుగురు ఉన్నారనుకోండి +4 అనమాట. మిడిల్లో 4 మెంబర్స్ ఉన్నారంటే +4, 40 మెంబర్స్ ఉన్నారంటే +40, 400 మెంబర్స్ ఉన్నారంటే +400 అన్న. అది మనకి వేణు లెఫ్ట్ సైడ్ నుంచి ఇక్కడ ఉన్నాడు, అలాగే రాము రైట్ సైడ్ నుంచి ఇక్కడ ఉన్నారు. ఇద్దరిది ఒకే పొజిషన్ కాదు నాన్న. ఇందాక వచ్చేసి మనకి లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ మొత్తం ఒకే పర్సన్ ఇచ్చారు కాబట్టి మనం 2 యాడ్ చేస్తే మనకి టోటల్ ఎంత అవుద్ది, టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రెంత్ కంటే 1 మోర్ వస్తుంది. ఇక్కడ అట్లా కాదు నాన్న. ఇక్కడ ఏంటిది, ఇక్కడ వేణు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ రాము ఉన్నాడు. ఇక్కడ వీళ్ళిద్దరు ఇటు సైడ్ నుంచి ఎక్కడ ఉన్నారో తెలుసు, అలాగే వేణు ఇటు సైడ్ నుంచి ఎక్కడున్నాడో తెలుసు, కానీ మధ్యలో ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి డేటా ఈజ్ నాట్ సఫిషియంట్ అనమాట. సో మనకి డేటా సఫిషియంట్ అవ్వాలంటే నీకు ఏం చేయాలన్నా, డేటాలో ఏమి ఇవ్వాలి, మిడిల్లో ఉన్న పర్సన్స్ ఎంతమందో ఇవ్వాలి. అప్పుడు ఎలా చేయాలి, వేణు యొక్క పొజిషన్ రాము యొక్క పొజిషన్ యాడ్ చేసి మిడిల్లో ఎంతమంది ఉంటే అంతమందిని యాడ్ చేయాలి. 4 ఉంటే 4, 40 ఉంటే 40, 400 ఉంటే 400 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ క్లాస్ రజత్ ఈస్ 24th ఫ్రమ్ రైట్ కార్నర్ అంట. రైట్ కార్నర్ నుంచి రజత్ 24 ఉన్నాడు. అండ్ యష్ అన్న, ఇక్కడ కూడా ఇంకో పర్సన్ అనమాట. యష్ ఈస్ 27th ఫ్రమ్ లెఫ్ట్ కార్నర్ అంట. లెఫ్ట్ అంటే ఇటు నుంచి నాన్న, ఇటు నుంచి, రైట్ అంటే అటు నుంచి అనమాట. ఆఫ్టర్ సమ్ టైమ్ వెన్ దే interchange their positions respectively, then position of S become 35 from left corner. ఫైండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్న. ఈసారి ఏమడిగారంటే వాళ్ళ పొజిషన్స్ అనేవి ఇంటర్చేంజ్ అయినాయి అంట. నేను ఇంట్రడక్షన్లో చెప్పాను కన్నా వాళ్ళ పొజిషన్స్ ఇంటర్చేంజ్ అయినప్పుడు కూడా మనకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు చూద్దాం అనమాట. రజత్ నాన్న మనకి రైట్ కార్నర్ కదా, మనకు కావాల్సింది ఫస్ట్ లెఫ్ట్ కార్నర్ నాన్న. లెఫ్ట్ కార్నర్లో ఎవరు ఉండాలి, యష్ ఉన్నాడు అనమాట. ఎంత పొజిషన్ ఎంత, 27. సో 27 అన్న. రైట్ కార్నర్ లో ఎవరున్నారంట మనకి రజత్ పొజిషన్ ఎంత, 24. ఇక్కడ రజత్ నాన్న, ఇక్కడ ఆయన పొజిషన్ వచ్చేసి 24. ఆఫ్టర్ సమ్ టైమ్స్ అంట వీళ్ళిద్దరు పొజిషన్స్ మారారంట. వీళ్ళిద్దరు పొజిషన్స్ మారిపోయారు నాన్న. అంటే యష్ వచ్చేసి మనకి రజత్ ప్లేస్ లోకి వచ్చాడు, రజత్ వచ్చేసి మనకి యష్ ప్లేస్ లోకి వచ్చేసాడు అనమాట. అప్పుడేం చెప్పాడంటే మనకి కండిషన్, యష్ అంట మనకి అప్పుడు ఏమైనా 35th ఫ్రమ్ లెఫ్ట్ అనమాట. లెఫ్ట్ అంటే ఇక్కడ నుంచే కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి యష్ నాన్న ఇక్కడ ఉండాలి కదా యాక్చువల్ గా, కానీ ఇంటర్చేంజ్ అయిన తర్వాత యష్ ఇక్కడికి వస్తాడు, అలాగే రజత్ ఇక్కడికి వస్తాడు. అప్పుడేమన్నానంటే యష్ యొక్క ర్యాంక్ మనకి లెఫ్ట్ కార్నర్ నుంచి 35 అనమాట. ఇప్పుడు యష్ ఎక్కడ ఉన్నానన్న, ఇక్కడ ఉన్నాడు కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ కార్నర్ అంటే ఇటు సైడ్ నుంచి మనకి పొజిషన్ ఎంత, 35. ఇక్కడ చూడండి అన్న మనకి 24
ఈ పొజిషన్ లో ఉన్న ఇందాకున్న రజత్ది 24, ఇప్పుడు వచ్చిన యష్ది 35. అంటే ఇక్కడ ఉన్న ఒకే పొజిషన్ లో ఉన్న వాళ్ళు 2 ర్యాంక్స్ ఇచ్చారు కాబట్టి మనం ఏం చేయాలి, ఈ 2ని యాడ్ చేసి -1 చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తేనన్నా 24 + 35 59, 59 -1 అనమాట, అంటే 58. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చేసి మనకి 58 అనమాట. ఎందుకు 58 ఎందుకు యాడ్ చేసామంటే, ఇందాక ఇదే పొజిషన్ లో రజత్ వచ్చేసి మనకి ఎంత ర్యాంక్ నాన్న 24. ఇప్పుడు యష్ ఇంటర్చేంజ్ అయిన తర్వాత యష్ పొజిషన్ ఎంత మనకి 35. అంటే ఒకే పొజిషన్ లో ఉన్న వ్యక్తి 2 ఇచ్చాడనమాట. 2 ర్యాంక్స్ ఇచ్చింది. నువ్వేం చేయాలి, 2 యాడ్ చేసి -1 చేయాలి. ఇదిగోండి 2 యాడ్ చేశాను, మనకి 59 వచ్చింది. -1 చేస్తే 58 నాన్న. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇన్ ఏ క్లాస్ రోహిత్ ఈజ్ 12th నాన్న. రోహిత్ అనేవాడు 12th ఫ్రమ్ ఏ నాన్న, రైట్ కార్నర్. రైట్ కార్నర్ అంటే ఇటు సైడ్ ఇటు సైడ్. రైట్ కార్నర్ లో మనకి రోహిత్ అంట ఎంత నాన్న, మనకి 12th ర్యాంక్ రోహిత్. నెక్స్ట్, అండ్ విరాట్ ఈస్ 18th ఫ్రమ్ లెఫ్ట్ కార్నర్. విరాట్ అంటున్నా లెఫ్ట్ కార్నర్ నుంచి మనకి ఎంత నాన్న చెప్పండి, 18 నాన్న. 18 అంటే విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ నాన్న. 18th వచ్చేసి మనకి విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్, రోహిత్ జెర్సీ నెంబర్ వచ్చేసి మనకి 45, కానీ ఇక్కడ 12 ఇచ్చారు అనమాట. ఆఫ్టర్ సమ్ టైమ్ వెన్ దే ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్ రెస్పెక్టివ్లీ. అంటే ఆఫ్టర్ సమ్ టైమ్స్ అంతా వాళ్ళిద్దరు వాళ్ళ పొజిషన్ అంతా ఇంటర్చేంజ్ చేసుకున్నాను అనమాట. అంటే అప్పుడేందన్నా మనకి రోహిత్ ఇక్కడికి వచ్చాడు, విరాట్ ఇక్కడికి వచ్చాడు. అప్పుడు వచ్చినప్పుడు ఏమైందో చూద్దాం. దెన్ పొజిషన్ ఆఫ్ విరాట్ బికమ్స్ 25th ఫ్రమ్ లెఫ్ట్ కార్నర్ అన్న. లెఫ్ట్ కార్నర్ నుంచి మనకి విరాట్ అనేవాడు ఎంత మనకి 25. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇచ్చాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి ర్యాంక్ ఎంత విరాట్ది 25. లెఫ్ట్ కార్నర్ నుంచి అన్న, గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ కార్నర్ నుంచి ఇక్కడ 25. ఇందాక లెఫ్ట్ కార్నర్ నుంచి 18. అంటే మిడిల్ ఎంతమంది ఉంటారు నాన్న, మనకి 25 - 18 నాన్న. తీసేస్తే మనకి 7. మిడిల్లో 7 మెంబర్స్ ఉంటారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం నాన్న ఇదిగోండి, ఒకే పర్సన్కి మనకి 2 పొజిషన్స్ వచ్చినాయి. ఒకే పొజిషన్ కి 2 పర్సన్స్ వచ్చారు నాన్న. సారీ, ఒకే పొజిషన్ కి 2 పర్సన్స్ వచ్చారు. ఫస్ట్ రోహిత్, తర్వాత విరాట్. వాళ్ళ యొక్క పొజిషన్ నెంబర్స్ ఇచ్చాడు. మనం టోటల్ కనుక్కోవాలంటే ఎంత నాన్న, సింపుల్ గా 25 + 12 -1 అనమాట. రెండింటిని యాడ్ చేసి -1 చేయాలి కదా. రెండింటిని యాడ్ చేస్తే 7, ఇక్కడ వచ్చేసి 37. -1 నాన్న, -1 చేస్తే మనకి 36 అనమాట. ఈ 36 ఏంటిది నాన్న, మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నాన్న. టోటల్ అంతా మనకి 36 అనమాట. అలాగే నాన్న మనకేమడుగుతున్నాడు, ఫైండ్ అవుట్ పొజిషన్ ఆఫ్ రోహిత్ ఫ్రమ్ లెఫ్ట్ కార్నర్ ఆఫ్టర్ ఇంటర్చేంజ్ అన్న. ఇంటర్చేంజ్ అయిన తర్వాత మనకి రోహిత్ పొజిషన్ అడుగుతున్నాను అన్న. రోహిత్ పొజిషన్ వచ్చేసి మనకి లెఫ్ట్ కార్నర్ నుంచి అడుగుతున్నాడు. ఇదిగోండి, లెఫ్ట్ కార్నర్ నుంచి మనకి ఈ పొజిషన్ లో ఉన్న విరాట్ ఎంత అన్నప్పుడు 18 కదా. సో మనకి రోహిత్ కూడా లెఫ్ట్ కార్నర్ నుంచి అయితే సేమ్ పొజిషన్ లో ఉంటారు నాన్న. సేమ్ పొజిషన్ లో ఉంటారు అనమాట. అంటే రోహిత్ వచ్చేసి ఇప్పుడు నాన్న మనకి పొజిషన్ ఎంత, 18th పొజిషన్. సో 18 వచ్చేసి ఆప్షన్ డి నాన్న. ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయాల్సిందన్న మీరు ఏంటంటే, విరాట్ ఇక్కడ ఉన్నాను నాన్న. ఇంటర్చేంజ్ అయిన తర్వాత విరాట్ ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి పొజిషన్ వచ్చేసి మనకి రైట్ సైడ్ నుంచి పొజిషన్ అడిగాడు అనుకున్నా. రైట్ సైడ్ నుంచి పొజిషన్ ఎంత, విరాట్ కూడా 12 అవుద్ది. కానీ మనకి లెఫ్ట్ సైడ్ నుంచి పొజిషన్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 25 ఇచ్చాడు. ఇక్కడ కూడా మనకి విరాట్ది 18 అన్న. రోహిత్ వచ్చేసి మనకి రైట్ సైడ్ నుంచి పొజిషన్ ఇస్తే మారిద్ది నాన్న. మనకి లెఫ్ట్ సైడ్ నుంచి పొజిషన్ ఇచ్చాడు కాబట్టి మనకి లెఫ్ట్ సైడ్ నుంచి విరాట్ది ఎంత ఉండదో రోహిత్ కూడా అంతే ఉంటుంది. అలాగే రైట్ సైడ్ నుంచి రోహిత్ది ఎలా ఉందో విరాట్ది కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడు ఇంటర్చేంజ్ అయిన తర్వాత, వాళ్ళు అడిగిన క్వశ్చన్లో కూడా ఇంటర్చేంజ్ అయిన తర్వాత వాళ్ళ పొజిషన్ అన్న. ఏ ఎండ్ నుంచి అడిగాడు కూడా ఇంపార్టెంట్ నాన్న.
సో ఇప్పుడు దీనికి ఆప్షన్ ఎంతనన్నా మనకి 18 అనమాట. అదే మనకి క్వశ్చన్‌లో రోహిత్ కాకుండా విరాట్ అని ఇచ్చి ఇక్కడ లెఫ్ట్ కార్నర్ కాకుండా రైట్ కార్నర్ అని ఇచ్చాడనుకోండి. రైట్ కార్నర్ నుంచి నాన్న నీకు రోహిత్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు కదా! సో విరాట్ కూడా ఇదే పొజిషన్ కదా వచ్చింది. ఎక్కడి నుంచి? రైట్ కార్నర్ నుంచి. సో రైట్ కార్నర్ నుంచి విరాట్ ఇక్కడికొచ్చాడు కాబట్టి విరాట్ పొజిషన్ కూడా మనకి 12 అవుద్ది. అదే లెఫ్ట్ కార్నర్ నుంచి అయితే నీకు విరాట్‌ది ఎంత అయిందన్నాడు? 25 అయిందన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఈ క్వెషన్ చెప్పే ముందు ఇందాక క్వెషన్‌లో నేను ఒక చిన్న పాయింట్ మిస్ అయ్యానన్నమాట. ఆ పాయింట్ ఏంటో ఇప్పుడు చెప్తాం. ఇందాకొచ్చేసి మనకి టోటల్ 36 మనకి విరాట్, రోహిత్ పొజిషన్స్ ఇవి. మనకి లెఫ్ట్ కార్నర్ నుంచి రోహిత్ పొజిషన్ అడిగాను నాన్న. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ విరాట్ పొజిషన్ వచ్చేసి 25 నాన్న. అలాగే ఇక్కడ విరాట్ పొజిషన్ వచ్చేసి మనకి 18. ఇంటర్ చేంజ్ అయిన తర్వాత పొజిషన్స్ ఇచ్చాడు కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత మనకి 7. 7 నుంచి ఒకటి తీసేస్తే మనకి ఇక్కడ మిడిల్లో ఉన్న పర్సన్స్ వస్తారనమాట. ఎట్లా వస్తారంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఉన్న పొజిషన్ వచ్చేసి మనకి 18 పొజిషన్ కదా. నెక్స్ట్ 19, 20, 21, 22, 23, 24 నాన్న. 24 ఎంత మనకి 6% కదా వచ్చేసింది. సో 6%. నెక్స్ట్ పొజిషన్ ఏంటి మనకి 25th. ఇదిగోండి 25th. ఇప్పుడు నేనేం చెప్పానన్నా, ఇక్కడున్న నెంబరు మిడిల్లో నెంబర్ యాడ్ చేస్తే నీకేం రావాలన్నా, ఏం రావాలి? టోటల్ నెంబర్ ఆఫ్ రావాలన్నా. ఇక్కడ చూడండి 18, 12 అలాగే 6 నానే ఇంటర్చేంజ్ అవ్వకముందు. మనకి ఇంటర్చేంజ్ అయిన తర్వాత నెంబర్ ఇచ్చాడు కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ లోంచి ఒకటి తీసేస్తే మనకి మిడిల్లో ఉన్న నెంబర్ వస్తారు. సో మిడిల్లో ఉన్న పర్సన్స్ ఎంత మనకి 6 కదా. 18, 12 ఎంతనన్నా మనకి 30. 30 + 6 36. సో టోటల్ ఎంత వచ్చారన్నా 36. సరిపోయింది కదా. మిడిల్లో ఉన్న పర్సన్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇందాక క్వశ్చన్లో నీకు ఏమి ఇచ్చాడంటే రోహిత్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి పొజిషన్ అడిగాడు. అదే నీకు మిడిల్లో ఎంత పర్సన్స్ అంటే ఎంతమంది ఉన్నారని అడిగితేనన్నా నువ్వేం చేయాలంటే ఇంటర్చేంజ్ అయిన తర్వాత విరాట్ పొజిషను, ఇంటర్చేంజ్ అవ్వకముందు విరాట్ పొజిషను, ఈ రెండింటికి డిఫరెన్స్లోంచి 1 తీసేయాలి. 1 తీసేస్తే నీకు ఇక్కడ మధ్యలో ఉన్న పర్సన్స్ వస్తాడు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ విరాట్ మనకి లెఫ్ట్ హ్యాండ్ నుంచి అడిగాడు కదా పొజిషను. అలాగే రైట్ హ్యాండ్ నుంచి విరాట్ పొజిషన్ ఎంత అయి ఉండొచ్చు ఇప్పుడు చూద్దాం ఎంత అయి ఉండొచ్చు మనకి ఇందాక రోహిత్ మనకి ఎంత 12. ఇప్పుడు వచ్చేసి రోహిత్ పొజిషన్ ఎంత అంటే ఇదిగోండి 12 ఉంది కదా. నెక్స్ట్ 6 యాడ్ చేయండి 18 తర్వాత ఇక్కడికి వచ్చాడు అంటే 19th ఇది వచ్చేసి పొజిషన్ 19th పొజిషన్. ఇది ఎక్కడి నుంచి ఫ్రమ్ రైట్ హ్యాండ్ అనమాట. రైట్ హ్యాండ్ నుంచి ఇందాక క్వశ్చన్ వచ్చేసి 18 వచ్చింది. 18 ఎందుకు వచ్చిందంటే అది లెఫ్ట్ హ్యాండ్ నుంచి. లెఫ్ట్ హ్యాండ్ లో నీకు విరాట్ ఎంత ఉన్నాడో రోహిత్ కూడా అంతే ఉంటారు ఇక్కడ ఇది కరెక్టా కాదా అని నువ్వు చేయాలంటే ఏం చేయాలన్నా ఈ రెండు యాడ్ చేసి -1 చేయాలి. -1 చేస్తే నీకు టోటల్ వస్తుంది. 18 + 19 అంటే నీకు 37 37 నుంచి 1 తీసేస్తే నీకు 36. ఇది వచ్చింది కదా. అలాగే ఈ రెండింటికి ఉంది కదా 12 and 25. 2 యాడ్ చేసి -1 చేస్తే నీకు 36. ఈ 2 యాడ్ చేసి -1 చేస్తే 36. ఇక్కడ ఈ 3 యాడ్ చేస్తే నీకు 36. సో ఈ పాయింట్ చెప్పడానికి నేను ఇవి బోర్డు మీద ఉంచాను అనమాట. ఈ పాయింట్లో నీకు ఏం గుర్తుండాలన్నా మిడిల్లో పర్సన్స్ రావాలంటే నువ్వేం చేయాలి? విరాట్ది చేంజ్ అవ్వకముందు పొజిషను, చేంజ్ అయిన తర్వాత పొజిషను 2 సబ్ట్రాక్ట్ చేసి -1 చేయాలి. అలాగే రోహిత్ ఇది ఇందాక లెఫ్ట్ కార్నర్ నుంచి అడిగాడు కాబట్టి మనం డైరెక్ట్గా విరాట్ పొజిషన్ ఎంత ఉంటుందో అంతే అనుకున్నాం. అదే రైట్ కార్నర్ నుంచి అడిగితే నీకు ఇదిగోండి అంతకుముందు ఏ పొజిషన్లో ఉన్నాడు 12 కదా, మధ్యలో ఎంతమంది ఉన్నారు 6 అంటే 18. ఇక్కడ దాకా 18 మెంబర్స్ సో నెక్స్ట్ ఏ పొజిషన్లో ఉన్నాడు? ఈ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి మనకి 19th పొజిషన్. నువ్వు చేసింది కరెక్టా కాదా అంటే ఎట తెలియాలంటే నీకు టోటల్లో మ్యాచ్ చేయాలన్న. టోటల్ ఎలా మ్యాచ్ చేయాలంటే ఇదిగోండి 19th 18th యాడ్ చేసి -1 చేయాలి. నీకు 36 వస్తే నువ్వు చేసింది కరెక్ట్ అనమాట. రాకపోతే నువ్వు చేసింది రాంగ్ అన్న. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇచ్చింది చూద్దాం. ఈ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ క్లాస్ రుచి ఈజ్ 22 ఫ్రమ్ రైట్ కార్నర్ అంట. రైట్ కార్నర్ నుంచి రుచి రుచిగా ఎంత 22 నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమడిగాడు? విదుషి అంట. విదుషి వచ్చేసి మనకి లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 28
ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. ఎవరు? విదుషి. నెక్స్ట్ సమ్ టైమ్ దే ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్ రెస్పెక్టివ్లీ. తర్వాత అంటే వాళ్ళ పొజిషన్స్ ఇంటర్చేంజ్ చేసుకున్నారంట. అంటే రుచి ఇక్కడికి వచ్చింది, విదుషి ఇక్కడికి వచ్చింది నాన్న. అప్పుడు విదుషి పొజిషన్ ఇస్తాడు. విదుషి బికమ్స్ 34th ఫ్రమ్ లెఫ్ట్ కార్నర్ నాన్న. లెఫ్ట్ కార్నర్ నుంచి అంటే ఇక్కడ నుంచి ఏమైంది? 34 అయింది. నీకు ఏమడుగుతున్నారు? ఫైండ్ అవుట్ ది టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ది క్లాస్ నాన్న, ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్ నాన్న. నీకు ఒకే పొజిషన్ కి 2 వాల్యూస్ ఇస్తే నువ్వేం చేయాలన్నా ఇదే పొజిషన్ లో ఈ రెండు యాడ్ చేసి -1 చేయాలి. 34 22 యాడ్ చేస్తేనన్నా నీకు 56, 56 -1 55 నాన్న. సో నీకు టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతనన్నా ఈ రెండు యాడ్ చేసి -1 చేస్తే 55, 55 వచ్చేసి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అన్న. ఇదే క్వశ్చన్ కి మిడిల్ లో ఉన్న పర్సన్స్ ఎంతమంది అని అడిగితేనా ఇక్కడ చూడండి 28, 34 నాన్న. డిఫరెన్స్ ఎంత? ఇవి 2, అవి ఒక 3 నాన్న, 5. సో మనకి డిఫరెన్స్ ఎంత నాన్న? మనకి 5 అనమాట. 28 తర్వాత 29, 30, 31, 32, 33 నాన్న. అంతవరకు తీసుకోవాలి, 34 తీసుకోకూడదు. అర్థమవుతుందా? 5 అనమాట. డిఫరెన్స్ 5. ఈ రెండింటికి డిఫరెన్స్ చేస్తేనైనా 6 వస్తుంది. 6 లోంచి -1 తీస్తే నీకు 5 అనమాట. లేదా 29, 30, 31, 32 అలాగే 33 అంతవరకు తీసుకోవాలి. 5 వచ్చిందిగా. ఇప్పుడు ఈ మూడింటిని కూడా యాడ్ చేయండి. ఈ మూడింటిని యాడ్ చేస్తే నీకు ఎంత రావాలి నాన్న? 55 రావాలి. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ రావాలి. 28 + 22 యాడ్ చేసి ఎంత నాన్న? 50. మిడిల్లో 5 ఉన్నారు కాబట్టి 5 యాడ్ చేస్తే 55 ఉన్నారు. సో ఇక్కడ ఏమైంది? ఇక్కడున్న పర్సన్ పొజిషన్ ప్లస్ మిడిల్లో ఎంత ఇచ్చారో అంత యాడ్ చేస్తే మనకి 55 అనమాట. ఇక్కడ ఏం చేసాం? ఒకే పొజిషన్ లో ఉన్న ఇద్దరిని యాడ్ చేసాం అన్న. ఇదే క్వశ్చన్ లో నీకు రైట్ సైడ్ నుంచి రుచి పొజిషన్ అడిగితే నీకేమవుద్ది? సారీ, లెఫ్ట్ హ్యాండ్ నుంచి రుచి పొజిషన్ అడిగితే నీకు 28 నాన్న. అదే రైట్ హ్యాండ్ నుంచి అయితే నీకు 22 + 5 నాన్న. ఎంత? 27. ఇక్కడ 28 నాన్న. 28th పొజిషన్ అనమాట. 28th పొజిషన్ అవునా కాదా నీకు ఎలా తెలుస్తుందన్నా? ఈ రెండింటిని యాడ్ చేసి -1 చేయాలి. 28 + 28 నాన్న 56, 56 - 1 55. ఒకే క్వశ్చన్ నీకు టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అడిగినా, మిడిల్లో ఎంతమంది అడిగినా, లెఫ్ట్ సైడ్ నుంచి పొజిషన్ ఎంత అన్నా, రైట్ సైడ్ నుంచి పొజిషన్ ఎంత అన్నా నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఈ పొజిషన్ 34 వచ్చింది అన్న. 34 ఎందుకు వచ్చింది? ఇక్కడ చూడండి, 28 + 5 అన్న నీకెంత? 33. తర్వాత నెక్స్ట్ ఈ పర్సన్ కదా వచ్చేది, ఈ పర్సన్ 34 అన్న. సో 34th పొజిషన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి 22 + 5. నెక్స్ట్ ఈ పర్సన్ కాబట్టి మనకి 28. నెక్స్ట్ అది నాన్న. ఇది ఒకే క్వశ్చన్ కి మీకు 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తాం అన్న. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి కంపారిజన్ బేస్ అన్న. ఇందాక వచ్చేసి మనకి ర్యాంకింగ్, ఇది వచ్చేసి మనకి కంపారిజన్. దెర్ ఆర్ 5 ఫ్రెండ్స్ నాన్న. శైలేంద్ర, కేశవ్, మాధవ్, ఆశీష్ అండ్ రాకేష్ నాన్న. మనకి నేమ్స్ స్టార్టింగ్ విత్ డిఫరెంట్ లెటర్స్ కదా. సో నేను ఫుల్ నేమ్ రాయను అనమాట, స్టార్టింగ్ లెటర్స్ రాస్తాను. ఇప్పుడు చూడండి, శైలేంద్ర అంటే ఎస్ నాన్న. కంపారిజన్ లో ఈ షార్టర్ దెన్ కేశవ్ అంటే షార్టరా, లాంగ్ అంటే టాలరా అని 2 టైప్స్ ఇచ్చాను అనమాట. శైలేంద్ర ఈజ్ షార్టర్ దెన్ కేశవ్ అంటే కేశవ్ అనేవాడు గ్రేటర్ ఎగరనా శైలేంద్రకి. సో నెక్స్ట్, బట్ టాలర్ దెన్ రాకేష్ అంట. ఈ శైలేంద్ర అనేవాడు టాలర్ దెన్ రాకేష్, కానీ షార్టర్ దెన్ ఎవరినన్నా? కేశవ్. నెక్స్ట్, మాధవ్ ఈజ్ టాలెస్ట్ నాన్న. మాధవ్ అనేవాడు అందరికంటే టాలెస్ట్ అనమాట. అంటే ఫస్ట్ ఉండాలి. మిడిల్లో ఎవరు ఉంటారో తెలియదు, ఫస్ట్ ఉండాలి నాన్న, ఫస్ట్ ఉండాల. నెక్స్ట్, ఆశీష్ ఈజ్ లిటిల్ షార్టర్ దెన్ కేశవ. కేశవ కంటే లిటిల్ షార్టర్ అంటున్నా, అంటే కొంచెం తక్కువ. సో ఇక్కడ మనకి ఎవరు రావాలి నాన్న?
కొంచెం తక్కువలో మనకి ఇంకొకరు రావాలన్నమాట మధ్యలో. ఎవరు? అది మనకి ఆశీష్ అన్నమాట. ఇక్కడ ఈ కండిషన్ ఏందో చూద్దాం. ఆశీష్ ఈజ్ లిటిల్ షార్టర్ దెన్ కేశవ. కేశవ కంటే కొంచెం తక్కువ. అంటే లిటిల్ టాలర్ దెన్ శైలేంద్ర అన్న. శైలేంద్ర అంటే ఎస్ కదా, వీటికంటే లిటిల్ టాలర్ అంట, అంటే కొంచెం టాలర్. సో మనకి కండిషన్ ఇది నాన్న. మనకి క్వశ్చన్ ఏం అడిగాడు? శైలేంద్ర హూ ఈజ్ షార్టెస్ట్ నాన్న. క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి నాన్న, హూ ఈజ్ ది షార్టెస్ట్ నాన్న. వీళ్ళందరిలో షార్టెస్ట్ ఎవరు? మనకి రాకేష్ నాన్న. రాకేష్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఇదే క్వశ్చన్ నాన్న నేను ఇంకొకలాగా, అంటే గ్రేటర్ దెన్ లెస్ దెన్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, అంటే షార్టర్ అంటే ఏంటి, అలాగే టాలర్ అంటే ఏంటి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేనేం చేస్తానంటే, వీళ్ళని ఏం చేద్దాం అంటే నాన్న, టాప్ టు బాటమ్ చూసుకుందాం. టాప్ టు బాటమ్ తీసుకుందాం. టాప్ వచ్చేసి మనకి టాలర్, బాటమ్ వచ్చేసి మనకి షార్టెస్ట్ అనమాట. మొత్తం 5 కదా, 1 2 3 4 5 ఉన్నాయి. ఈ 5లో మనకి టాలెస్ట్ ఇచ్చేసాడు. ఎవరు ఇచ్చారు నాన్న? మనకి మాధవ్ అంట. సో ఇంకా మిగిలిపోయింది ఎవరు నాన్న? కేశవ్ వచ్చేసి మనకి శైలేంద్ర కంటే టాలర్, అలాగే శైలేంద్ర వచ్చేసి మనకి రాకేష్ కంటే టాలర్. ఈ రెండింటికి మధ్యలో మనకి అవినీష్ ఉండాలన్నమాట. ఈ రెండింటికి మధ్యలో అవినీష్ ఉండాలి. ఎందుకని అవినీష్ అనేవాడు లిటిల్ టాలర్ దెన్ శైలేంద్ర అండ్ లిటిల్ షార్టర్ దెన్ కైలాష్ నాన్న. ఇక్కడ చూడండి, ఎదుగుండి, లిటిల్ షార్టర్ దెన్ కేశవ్, అలాగే లిటిల్ టాలర్ దెన్ శైలేంద్ర. సో ఈ రెండింటికి మధ్యలో రావాలి అన్న. ఇదిగోండి 4 పర్సన్స్, ఇక 4 ప్లేస్లు ఉన్నాయి కాబట్టి KASR నాన్న. ఇక్కడ షార్టెస్ట్ అంటే ఇది, టాలెస్ట్ అంటే ఇది నాన్న. క్వశ్చన్ వచ్చేసి మనకి షార్టెస్ట్ అడిగాడు కాబట్టి రాకేష్ నాన్న. ఇదే క్వశ్చన్ లో మీకు టాలెస్ట్ అడిగితే మనకి మాధవ్, అలాగే సెకండ్ టాలెస్ట్ వచ్చేసి కేశవ్, సెకండ్ షార్టెస్ట్ వచ్చేసి మనకి శైలేంద్ర, అలాగే మిడిల్లో ఉన్నానా అంటే థర్డ్ టాలెస్ట్ కానీ థర్డ్ షార్టెస్ట్ కానీ మనకి ఎవరు? ఆశీష్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఉందాం అన్నా. ఈ క్వశ్చన్ చూడండి, కే ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ బి అండ్ బి ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ వై అండ్ జే ఈజ్ నాట్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ బి ఆర్ వై. హూ ఈజ్ ఇన్ ది హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ బ్యూటీ నాన్న. సో మనకి నాన్న ఇక్కడ వచ్చేసి మనకి వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. వేరియబుల్స్ నాన్న మొత్తం 4 ఉన్నాయి. 1 2 3 4 ఉన్నాయి. మనకి కే ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ బి అన్నమాట. కే అంటే మనకి టాప్ లో ఉండాలి, టాప్ లో వచ్చేసి మోర్ బ్యూటిఫుల్ అన్నాడు. బి ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ వై. మనకి బి అనేవాడు వై కంటే బ్యూటిఫుల్ గా ఉన్నాడు, అలాగే కే వచ్చేసి బి కంటే బ్యూటిఫుల్ గా ఉంది. జే ఈజ్ నాట్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ బి ఆర్ వై అంట. అంటే ఈ రెండిటికంటే బ్యూటిఫుల్ గా కాదు నాన్న. ఈ రెండిటికంటే బ్యూటిఫుల్ గా కాదంటే ఇంకా తక్కువ అని అర్థం అనమాట. సో మనకి అప్పుడు నాన్న కే బి వై అండ్ జే నాన్న. మన క్వశ్చన్ ఏంటిది? హూ హూస్ బ్యూటీ ఈజ్ హైయెస్ట్ డిగ్రీ నాన్న. ఎవరి బ్యూటీ నాన్న హైయెస్ట్? టాప్ లో ఎవరుంటే వాళ్ళు హైయెస్ట్ అనమాట. సో హైయెస్ట్ వచ్చేసి ఆప్షన్ సి నాన్న. లోయెస్ట్ వచ్చేసి మనకి జే, సెకండ్ హైయెస్ట్ వచ్చేసి డి, సెకండ్ లోయెస్ట్ వచ్చేసి వై. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అన్న. ఈ క్వశ్చన్ చూడండి, పీ టవర్స్ ఈస్ టాలర్ దెన్ ఎస్ టవర్స్ నాన్న. ఈసారి ఏమొచ్చాడు? టవర్స్ ఇచ్చాడు. మొత్తం మనకి ఎన్ని టవర్స్ ఇచ్చాడో చూద్దాం నాన్న. పి ఎస్ యు సి అండ్ ఐ నాన్న. 1 2 3 4 5 టోటల్ 5 ఇచ్చాడు అనమాట. 1 2 3 4 5 ఇచ్చేసాడు మనకి. ఇప్పుడు వాడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రాస్తున్నాను. పీ టవర్స్ ఈజ్ టాలర్ దెన్ ఎస్ అంట. పీ టవర్స్ ఈజ్ టాలర్ దెన్ ఎస్. ఎస్ కంటే టాలర్ అంటే మనకి టాప్ లో ఉండాలి నాన్న, బట్ షార్టర్ దెన్ యూ అనమాట. పీ టవర్స్ అంట ఎస్ టవర్ కంటే టాలర్ అండ్ షార్టర్ దెన్ యూ అంట. సో మనకి నాన్న యుపిఎస్ అని ఇలా వస్తుంది నాన్న. నెక్స్ట్ యూ టవర్స్ అండ్ సి టవర్స్ ఆర్ సేమ్ హైట్. సేమ్ హైట్ అంట. యూ అండ్ సి సేమ్ హైట్ నాన్న. నెక్స్ట్ పీ టవర్స్ ఈజ్ షార్టర్ దెన్ ఐ టవర్స్. పీ టవర్స్ అంట మనకి ఐ టవర్స్ కంటే షార్టర్ అంట.
అమాంగ్స్ట్ ది బిల్డింగ్స్ హూ ఈజ్ సెకండ్ షార్టెస్ట్ అన్నాను. మనకి ఇక్కడ చూడండి, నేను ఏమన్నానంటే పీ టవర్స్ ఈజ్ షార్టర్ దెన్ ఐ టవర్స్ అన్నాను. మనకి పీ టవర్స్ అనేవి ఐ టవర్స్ కంటే షార్టర్ అంట. అంటే ఐ పిఎస్ అని ఇలా వస్తుంది నాన్న. కానీ మనకి ఏం అడిగాడంటే, ఏమి ఇవ్వలేదంటే నాన్న, యు అండ్ సి అనే టవర్స్ ఐ టవర్స్ కంటే మోర్ ఉంటాయా లెస్ ఉంటాయా అని ఇవ్వలేదన్నమాట. అంటే ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి అనుకోండి, యు అండ్ సి టవర్స్ ఇక్కడ ఉన్నాయి అనుకుందాం. మనకి ఐ ఇక్కడ ఉంటుంది, పి ఇక్కడ ఉంటుంది, ఎస్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనకి ఈక్వాలిటీ ఉన్న ఈ రెండు ఈక్వాలిటీ కాబట్టి మనకి 4 వచ్చేసినాయి అనమాట. అదే ఇక్కడ చూడండి, పిఎస్ వాడిచ్చిన కండిషన్ ప్రకారం ఐ టవర్స్ పీ టవర్స్ కంటే ఎక్కువే ఉన్నాయి. అలాగే పీ టవర్స్ యూ టవర్స్ కంటే తక్కువ ఉన్నాయి, ఎస్ టవర్స్ కంటే ఎక్కువే ఉన్నాయి అన్న. ఈ కండిషన్ మనకి 2 కండిషన్స్ ఎందుకు వచ్చినాయి అంటే, ఈ ఐ టవర్స్ అనేవి పీ టవర్స్ కంటే ఎక్కువ ఉన్నాయి అన్నాడు, కానీ యూ అండ్ సి టవర్స్ కంటే ఎక్కువ తక్కువ చెప్పలేదు అన్న. సో మనకి ఇక్కడైనా రావచ్చు, అలాగే ఇక్కడైనా రావచ్చు. సో పాసిబిలిటీస్ ఈ రెండు అనమాట. మనకేమడిగాడు, హూ ఈజ్ సెకండ్ షార్టెస్ట్ నాన్న. షార్టెస్ట్ అంటే ఏం చెప్పాను, కింద ఉంది షార్టెస్ట్, పైన ఉంది టాలెస్ట్ నాన్న. సెకండ్ షార్టెస్ట్ కాబట్టి మనకి పి నాన్న. ఈ కండిషన్లో అయినా పిఏ, అలాగే ఈ పాసిబిలిటీ అయినా పిఏ కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, పి వస్తుంది. అదే వాడు ఇక్కడ హూ ఈజ్ టాలెస్ట్ అంటే మనం ఇక్కడ ఏం చేయాలన్నా, అప్పుడు అయ్యా ఇక్కడ వచ్చేసి ఒక ఆన్సర్, ఇక్కడ వచ్చేసి ఒక ఆన్సర్ ఉంది. అప్పుడు ఏం చేయాలంటే డేటా ఈజ్ నాట్ సఫిషియంట్ నాన్న. లేకపోతే మనకి కాంట్ బి డిటర్మైన్ అనమాట. లేదంటే మనకి ఆప్షన్స్లో ఏదర్ యు అండ్ సి ఆర్ ఐ ఇదన్నా ఇచ్చి ఉండాలన్నమాట. ఎప్పుడు ఇది టాలెస్ట్ అడిగినప్పుడు. మనకి టాలెస్ట్ అడగలేదు కదా, మనకి ఏం అడిగాడు, సెకండ్ షార్టెస్ట్ అనమాట. అదే మనకి షార్టెస్ట్ అంటే మనకి ఎస్ అనమాట, ఎస్ టవర్స్. దీనికి ఆన్సర్ ఏంటన్నా ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, 5% పీక్యూ ఆర్ఎస్టీ స్టాండింగ్ నియర్ క్యూ అంట. సో 5% వచ్చేసి మనకి క్యూ లా స్టాండింగ్ లో ఉన్నారనమాట. ఆర్ ఈ స్టాండింగ్ బిట్వీన్ పి అండ్ టీ అన్న. పి అండ్ టీకి మధ్యలో ఎవరున్నారంట, ఆర్ ఉన్నారు. సో పి ఈజ్ జస్ట్ బిహైండ్ క్యూ నాన్న. క్యూకి మనకి పి జస్ట్ బిహైండ్ అంటే కింద, జస్ట్ బిహైండ్ మనకి పి. దేనికి బిహైండ్ అయినా, క్యూకి బిహైండ్. క్యూ ఈజ్ సెకండ్ ఇన్ ది క్యూ నాన్న. సో ఇది సెకండ్ అయినప్పుడు ఇది థర్డ్, ఇది ఫోర్త్, అలాగే ఇది ఫిఫ్త్ నాన్న. సో మనకి ఫస్ట్ పొజిషన్ లో మిగిలిపోయింది ఎవరినాను, మనకి పీక్యూఆర్ఎస్టీలో ఎస్ కదా. సో ఎస్ ఆటోమేటిక్గా ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేస్తాడు క్యూలో. క్వశ్చన్ ఏంటి, హూ ఈజ్ సెకండ్ లాస్ట్ ఇన్ ది క్యూ. సెకండ్ లాస్ట్ అంటే లాస్ట్ నుంచి సెకండ్ ఎవరినైనా ఆర్. అలాగే టాలెస్ట్ అని అడిగితే, అంటే ఫస్ట్ ఇన్ ది క్యూ అని అడిగితే మనకి ఎస్ నాన్న. అలాగే సెకండ్ ఇన్ ది క్యూ అంటే క్యూ. అలాగే థర్డ్ ఇన్ ది క్యూ అంటే పి. అలాగే లాస్ట్ ఇన్ ది క్యూ అంటే మనకి టీ. ఈ క్వశ్చన్కి మనకి సెకండ్ అడిగారు కాబట్టి మనకి సెకండ్ వచ్చేసి ఏంటిది, ఆర్ కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి సపరేట్ నాన్న, ఇందాక మోడల్కి వీటి మోడల్కి వేరనమాట. ఇవి వచ్చేసి మనకి పజిల్స్ నాన్న, పజిల్స్ అనమాట. వేటిల్లో ఈ కంపారిజన్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్స్ లోనే పజిల్స్ నాన్న. సో మనకి 6 బాక్సెస్ ఇచ్చాడు, 6 బాక్సెస్ కెప్ట్ 1 by 1 అంట. 6 బాక్సెస్ 1 by 1 పెట్టాడు అనమాట. అంటే 1 2 3 4 5 6 నాన్న. 6 బాక్సెస్ నీకు 1 by 1 పెట్టాడు. సో 1 by 1 ఒక దాని మీద ఒకటి పెట్టాడంట. నాట్ నెసెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్ నాన్న. నాట్ నెసెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్ అంటే వాడు ఇక్కడ ఇచ్చాడు కదా, ఏబిసిపి యు వి అని. అదే ఆర్డర్లో ఉండాల్సిన పని లేదు, అర్థమవుతుందా. మీరు ఆల్ఫాబెట్స్లో ఏ ఫస్ట్ వస్తుంది కదా అని ఏ టాప్లో, బి సెకండ్ వస్తుంది కానీ బి సెకండ్లో, సి థర్డ్ వస్తుందని సి థర్డ్లో అట్లా పెట్టకూడదు అనమాట. అందుకే వాడు నాట్ నెసెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్ అన్నాడు. బి ఈజ్ ది టాప్ మోస్ట్ బాక్స్ అంటున్నాను. బట్ ఫస్ట్లోనే నీకు ఒక హింట్ ఇచ్చేసాను అనమాట, బి అనేది టాప్ మోస్ట్ లో ఉండాలి అని. ఇదిగో పెట్టేశాం. అండ్ సి ఈజ్ ఇమ్మీడియట్లీ బిలో బి అంట.
సి అంట ఇమీడియట్లీ బిలో బి. బికి బిలో అంటే బి కిందేనా, అది కూడా ఇమీడియట్లీ బిలో అన్నాడు. నెక్స్ట్ దెర్ ఆర్ ఓన్లీ 2 బాక్సెస్ బిట్వీన్ బి అండ్ వి అన్న. బి అండ్ వికి మధ్యలో 2 బాక్సులు ఉంటాయి అంట. చూడండి, వికి మధ్యలో 2 బాక్సులు ఉంటాయంటే మనకి వి ఇక్కడ రావాలన్న. బికి వికి మధ్యలో ఇదిగోండి ఇక్కడ ఒక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్, 2 బాక్స్ అన్న. వి పైన పట్టుకోవడానికి మనకి పాసిబిలిటీ ఉందా అన్న? లేదు కదా. ఎందుకని? ఇదే టాప్ మోస్ట్ అన్న. బిఏ టాప్ మోస్ట్ అన్నప్పుడు మనకి పైన పాసిబిలిటీ లేదు. సో పైన పాసిబిలిటీ లేదు కాబట్టి వి కింద 2 పెట్టుకున్నాం. నెక్స్ట్ దెర్ ఆర్ ఓన్లీ 3 బాక్సెస్ బిట్వీన్ పి అండ్ సి అన్న. పికి సికి మధ్యలో 3 ఉందంట. ఇదిగోండి సి ఇక్కడ వచ్చేసరిగా 1 2 3. ఇదిగోండి పి మధ్యలో ఎన్ని బాక్సులు ఉండాలి? 3 బాక్సులు ఉండాలి. నెక్స్ట్ దేర్ ఈజ్ ఓన్లీ 1 బాక్స్ బిలో యూ అన్న. బిలో యూ వచ్చేసి మనకి ఏ బాక్స్ నానా? 1 బాక్స్ ఉండాలంట. 1 బాక్స్ ఉండాలంటే ఈ పొజిషనే కదా మనకి. అదే యూ ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, బిలో 3 వస్తాయి. యూ ఇక్కడ పెట్టుకుంటే నీకు బిలో 1 బాక్స్ వస్తుంది. సో మొత్తం టోటల్ 6 ఉండాలి నాన్న. మనకి 5 ఇచ్చేసారంటే మనకి మిగిలిపోయిన పొజిషన్లో ఎవరు ఉండాలి? మిగిలిపోయిన బాక్స్ ఉండాలి. ఏంటిది అది? ఏ అనమాట. ఇది వచ్చేసి టాప్ నాన్న, ఇది వచ్చేసి బాటమ్ నాన్న. సో మనకి క్వశ్చన్ లో ఏం అడిగారో చూద్దాం. విచ్ బాక్స్ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో యూ అనమాట. యూకి ఇమీడియట్లీ బిలో ఏముంది నాన్న? పి కదా. సో పి వచ్చేసి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఇదే క్వశ్చన్ నాన్న మీకు 3 నుంచి 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది నాన్న. అవి ఏంటి అంటే నాన్న, ఇదిగోండి టాప్ మోస్ట్ బాక్స్ ఏంటి అడుగుతాడు, సెకండ్ టాప్ మోస్ట్, అలాగే థర్డ్ నుంచి బాటమ్ నుంచి థర్డ్ బాక్స్ ఏందని, ఇలా కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉన్నాను. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, 8 బాక్సెస్ JKLMNOP అండ్ Q ఆర్ కెప్ట్ ఇన్ ఏ వర్టికల్ ప్యాటర్న్ 1 ఓవర్ ది అదర్ అన్న. ఒకదాని మీద ఒకటి పెట్టారంట. బట్ నాట్ నెసరీ ఇన్ ది సేమ్ ఆర్డర్ అన్న. సేమ్ ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదంటే JKLMN ఇది ఏం ఆర్డర్లో ఉన్నాయో అదే ఆర్డర్లో ఒకదాని మీద ఒకటి పెట్టమని కాదు. అసలుకి ఇక్కడ ఇచ్చిన దాంట్లోనే మనం ఒకదాని మీద ఒకటి పెడితే అసలు క్వశ్చన్ ఇవ్వడం ఎందుకు నాన్న? వేస్ట్ కదా. సో ఫస్ట్ నాన్న మనకి 8 ఉన్నాయి కాబట్టి నేను 1 2 3 4 5 6 7 అండ్ 8 నాన్న. 1 2 3 4 5 6 7 8 నాన్న. మీకు ఇది కనిపిస్తుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫస్ట్ దగ్గర నుంచి 1 by 1 ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చాడో దాని ప్రకారం మనం రాసుకుందాం నాన్న. ఎల్ ఈజ్ ప్లేస్డ్ అట్ ది బాటమ్ మోస్ట్ పొజిషన్ అంటున్నాను. బాటమ్ మోస్ట్ పొజిషన్ అంటే కింద కదా నాన్న, లాస్ట్ కదా. ఎల్ అంటే ఇక్కడ పెట్టాడు. సో మనం కూడా ఎల్ అక్కడ పెట్టేద్దాం. నెక్స్ట్ క్యూ ఈజ్ ఎట్ ది థర్డ్ ప్లేస్ ఫ్రమ్ ది టాప్ నాన్న. క్యూ వచ్చేసి థర్డ్ ప్లేస్ ఫ్రమ్ ది టాప్ నాన్న. టాప్ నుంచి 1 2 3 థర్డ్ ప్లేస్ అంటే ఇదిగోండి ఇక్కడ ఏమున్నానన్న, క్యూ ఉండాలి, ఉంది. నెక్స్ట్ పెట్టాము. అంటే ఎన్ ఈజ్ జస్ట్ బిలో జే నాన్న. ఎన్ అంట జేకి జస్ట్ బిలో నాన్న. పక్కన ఎందుకు రాశారంటే ఇదిగోండి జేకి బిలో ఇక్కడ రావచ్చు, జేకి బిలో ఇక్కడ రావచ్చు, జేకి బిలో ఇక్కడ రావచ్చు, జేకి బిలో ఇక్కడ రావచ్చు నాన్న. సో మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు కాబట్టి ప్రస్తుతానికి పక్కన రాసుకుందాం. ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ క్యూ అండ్ ఎం. క్యూ అండ్ ఎంకి ఓన్లీ 2 బాక్సెస్ అంటున్నాను. పైన చూడండి 2 బాక్సెస్, ఇంకోటి పెట్టడానికి లేదు కదా. కింద 1 2, సో ఎం ఇక్కడ ఎం కదా, క్యూ అండ్ ఎం, సారీ ఎంఏ. నెక్స్ట్ కే ఈజ్ ప్లేస్డ్ సమ్వేర్ బిట్వీన్ ఎం అండ్ ఎన్ అండ్ ఓ అంట. మనకి కే అంటున్నా ఎంకి ఎన్కి అలాగే ఓకి మధ్యలో ఎక్కడో పెట్టారంట. సారీ నాన్న, ఇది ఓ కాదు, ఎంకి ఎన్కి మధ్యలో పెట్టారంటున్నాను. మనకి ఎన్ పొజిషన్ తెలియదు కదా. ఎం పొజిషన్ అయితే తెలిసింది, ఎన్ పొజిషన్ తెలియలేదు.
ఇక్కడ ఓ ఈజ్ జస్ట్ బిలో క్యూ ఓ ఈజ్ జస్ట్ బిలో క్యూ అని ఇచ్చాడు. అంటే క్యూకి జస్ట్ బిలోనన్నా అంటే ఇమీడియట్ గా కింద మనకి ఏం రావాలి, ఓ రావాలి. పెట్టేసుకున్నాం. విచ్ బాస్ ఈజ్ ప్లేస్డ్ అట్ ది సెకండ్ పొజిషన్ ఫ్రమ్ ది బాటమ్ బాటమ్ నుంచి సెకండ్ పొజిషన్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి మిగిలిపోయింది ఎవరినన్నా, జే అండ్ ఎన్. జే అండ్ ఎన్ ఎక్కడ ఉండాలన్నా వాళ్ళిద్దరు ఇమీడియట్ గా ఉండాలి. మనకి ఇమీడియట్ గా 2 ప్లేసెస్ ఖాళీ ఉండేనా, ఇక్కడ ఉన్నాయా ఇక్కడ ఉన్నాయా, లేదు ఇక్కడ ఉన్నాయన్న. సో జే ఇక్కడ, ఎన్ ఇక్కడ. కే ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఎం అండ్ ఎన్ అన్న. ఇక్కడ చూడండి ఎం ఇక్కడ ఉంది, ఎన్ ఇక్కడ ఉంది. ఈ రెండింటి మధ్యలో ఎక్కడో ఒకక్కడ రావాలి. సో ఈ రెండింటి మధ్యలో అంటే మనకి ఈ ప్లేస్ ఒకటే ఖాళీ ఉంది. మనకి మొత్తం 8 ఉన్నాయి. 8లో 7 అయిపోయినాయి. అంటే మిగిలిపోయింది ఏంటో చూడండి, జేకే ఎల్ఎంఎన్ఓ పి నాన్న, పి కదా. సో మనకి ఇక్కడ పి వస్తుంది అనమాట. మనకేం అడిగాడు, విచ్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ సెకండ్ పొజిషన్ ఫ్రమ్ బాటమ్. బాటమ్ నుంచి సెకండ్ పొజిషన్ ఎవరినానా, పి కదా. ఆప్షన్స్ లో పి ఎక్కడ ఉంది, ఇదిగోండి ఆప్షన్ డి. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అన్న. ఈ క్వశ్చన్ చూడండి, దేర్ ఆర్ 6 గర్ల్స్. 6 గర్ల్స్ అంటున్నాను. ఎవరెవరు, మయూరి, కావ్య అండ్ దివ్య అండ్ పూనం అండ్ నేహ అండ్ విద్య నాన్న. ఇక్కడ నేను ఫస్ట్ లెటర్ ఎందుకు అండర్లైన్ చేశానంటే వీళ్ళ యొక్క పేర్లో స్టార్టింగ్ లెటర్ అనేది డిఫరెంట్ కాబట్టి నేను కంప్లీట్ పేరు రాయకుండా నేను ఫస్ట్ లెటర్ రాస్తాను అనమాట. ఈచ్ గర్ల్ లైక్ ఏ డిఫరెంట్ కలర్ నాన్న. ఏమేమి కలర్స్ అంట, రెడ్, బ్లూ, పర్పుల్, ఎల్లో, గ్రీన్ అండ్ పింక్ నాన్న. వాళ్ళు ఒక్కొక్క కలర్ ని లైక్ చేస్తారంట. ఫస్ట్ ఏమి ఇచ్చానన్న ఇన్స్ట్రక్షన్, దివ్య లైక్ రెడ్ కలర్. దివ్య అనే అమ్మాయి రెడ్ కలర్ అంట. డి అంటే దివ్య అన్న, ఏ కలర్, రెడ్ కలర్. నెక్స్ట్ పూనం డస్ నాట్ లైక్ గ్రీన్ అంటే ఎల్లో కలర్ అన్న. పూనం అంట గ్రీన్ ఎల్లో కలర్ నచ్చదంట, అంటే ఏ కలర్ తెలియదు మనకి. సో నెక్స్ట్ చూద్దాం. నేహ లైక్స్ పర్పుల్ కలర్ అన్న. నేహ అంటే ఎన్ అన్న, ఆమెకి ఏమి ఇష్టం అంట, పర్పుల్ కలర్ ఇష్టం అంట, పర్పుల్ కలర్. నెక్స్ట్ విద్య డస్ నాట్ లైక్ పింక్ అండ్ గ్రీన్ కలర్ నాన్న. అంటే ఏం లైక్ చేస్తుందో తెలియదు, ఇది కూడా మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. మయూరి లైక్స్ బ్లూ కలర్ నాన్న. మయూరి అంటే ఎం అనుకున్నానా, ఎం వచ్చేసి మయూరి బ్లూ కలర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గర్ల్ అండ్ కాంబినేషన్ ఈజ్ కరెక్ట్ నాన్న. మనకి ముగ్గురు అయిపోయారు, ఇంకా ముగ్గురు ఉన్నారు. మనకి ఏమన్నా కావాల్సింది పూనం ఒకటి కావాలి, అలాగే విద్య. పూనం అండ్ విద్య. నెక్స్ట్ వచ్చేసి కావ్యాంజలి కావ్యాంజలి. వీళ్ళు ఏ కలర్స్ లైక్ చేస్తారు, డస్ నాట్ లైక్, ఇప్పుడు చూద్దాం నేను. మనకి పూనం అంతా మనకి ఏ కలర్ లైక్ చేద్దానా, గ్రీన్ అండ్ ఎల్లో కలర్. గ్రీన్ కలర్ కానీ అండ్ ఎల్లో కలర్ కానీ మనకి పూనం లైక్ చేయదంట. ఇక్కడ చూడండి 1 2 3 కలర్స్ అయిపోయినాయి నాన్న. నెక్స్ట్ 4 5 కలర్స్ కూడా అయిపోయినాయి. ఇంక మిగిలిపోయిన కలర్ ఏంటన్నా నీకు, ఎల్లో అయిపోయింది, గ్రీన్ అయిపోయింది, రెడ్ అయిపోయింది, పర్పుల్ అయిపోయింది, అలాగే బ్లూ అయిపోయింది నాన్న. సో గ్రీన్ కలర్. ఇంకా మిగిలిపోయిన కలర్ నాన్న గ్రీన్ కలర్ కాదు కదా, పింక్ కలర్ నాన్న. మిగిలిపోయిన పింక్ కలర్ వచ్చేసి మనకి పూనం లైక్ చేస్తుంది. ఇక్కడ గ్రీన్ ఎల్లో రాకూడదు నాన్న. అలాగే రెడ్ పర్పుల్ బ్లూ వీళ్ళకి ఇచ్చేసాం కదా, అంటే ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదనమాట. మొత్తం 5 అయిపోయినప్పుడు నీకు మిగిలిపోయిన పింక్ కలర్ వచ్చేసి మనకి పూనం అనమాట. నెక్స్ట్ విద్య. విద్య గురించి ఏమొచ్చానన్నా, విద్య డస్ నాట్ లైక్ పింక్ అండ్ గ్రీన్ అన్న. పింక్ ఆల్రెడీ అయిపోయింది కదా, సో గ్రీన్ కూడా అయిపోయింది. గ్రీన్ అయిపోయింది. ఇక్కడ 1 2 3 4 5 కలర్స్ అయిపోయినాయి. అంటే మిగిలిపోయిన కలర్ ఏంటి నాన్న, ఎల్లో కలర్. సో ఎల్లో కలర్ వచ్చేసి మనకి ఎవరికి వస్తుంది, విద్యకు వస్తుంది. సో కావ్య నాన్న, కావ్యకి మిగిలిపోయిన కలర్ ఏంటంటే పాపం గ్రీన్ కలర్.
వీళ్ళందరికీ చాయిస్ ఇచ్చేసానన్నా వీడికి చాయిస్ ఇవ్వలేదన్నమాట. సో ఇక్కడ డి దివ్య రెడ్ కలర్, ఎన్ అంటే నేహ పర్పుల్ కలర్, ఎన్ అంటే మాధవి మయూరి, మయూరి బ్లూ కలర్, పూనం పింక్ కలర్, విద్య ఎల్లో కలర్, కావ్యాంజలి గ్రీన్ కలర్ నాన్న. వాడు వచ్చేసి మనల్ని ఏమడిగాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గాల్ అండ్ కాంబినేషన్ ఈజ్ కరెక్ట్ అంటున్నాను. గాలి కాంబినేషన్ కరెక్ట్ గా ఏమి ఇచ్చాడో చూద్దామండి. కావ్యాంజలి పింక్ అంటానన్నా. కావ్యాంజలి పింకా కాదు కదా, గ్రీన్ కదా. సో మనకి ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అనమాట. నెక్స్ట్ నేహా బ్లూ అంట. నేహా ఎక్కడుంది, నేహా బ్లూ కాదు కదా, పర్పుల్ కదా. సో ఇది కూడా తప్పే. నెక్స్ట్ విద్య ఎల్లో అంట. ఇదిగోండి విద్య ఎల్లో కరెక్టే కదా. విద్య ఎల్లో కరెక్ట్ కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ నాన్న. ఇది కరెక్ట్ అయినప్పుడు మళ్ళీ ఇది చెక్ చేయాలా, అవసరం లేదన్నా. చెక్ చేసినా మీకు అదే సరిపోతుంది. పూనం గ్రీన్ అన్నాడు, పూనం పింక్ కదా. సో ఇది కూడా రాంగ్ అనమాట. సో మీరు కరెక్ట్ ఆప్షన్ ఏంటిది నాన్న, విద్య అండ్ ఎల్లో కలర్ నాన్న. ఈ రోజుకి ఇదే లాస్ట్ క్వశ్చన్ నాన్న. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.